So hey guys, welcome back to VSC Vlogs. Hope you're all doing good. So this is the day 2 in Vizag and ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? లైక్ రోడ్డు మీద అయితే ఉన్నాము. ఆ రోడ్డు మీద ఎలా ఉన్నామో మన చరణ్ అయితే చెప్తాడు అనమాట. ఈ చరణ్ ఇప్పుడే పిక్ చేసుకొని వచ్చాను. మీ అందరికి గుర్తున్నట్లయితే మనం కనుక ఆఫ్ రోడింగ్ చేసాం కదా లాస్ట్ టైం. దానిలో పొట్టి బైక్ లో మన పొట్టి చరణ్ అయితే ఉన్నాడు. కొంచెం హైట్ పెరిగినాడు ఇప్పుడు మనోడు. చరణ్ ఎక్స్ప్లెయిన్ చేయవా మనం ఇప్పుడు ఉన్నాము? బీచ్ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాం కూడా తెలీదు. ఆ చాచిపోవటం ఏమో ఎక్కడో దొరికింది, దొరక ఇప్పుడు దొరికింది. సో గైస్ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. మాకు వచ్చేసి 120 కిలోవాట్స్ 19 రూపీస్ పర్ కిలోవాట్కి అయితే దొరికింది గైస్. అది అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు నేనైతే కార్ ఛార్జెస్ కోసము ఆల్మోస్ట్ 6 ఛార్జ్ లొకేషన్స్ దగ్గరికి వెళ్తే 6 దగ్గర ఛార్జెస్ పనిచేయడం లేదని చెప్పేశారు అనమాట. అండ్ ఫైనల్గా టాటా దగ్గరికి వెళ్ళి టాటా ఛార్జెస్, నా కార్ ఒక బ్రాండ్ ఛార్జర్స్ 3 ఛార్జెస్ ఫెయిల్ అయ్యాయి. టాటా ఈవీ వాళ్ళకైతే నేను కాల్ చేశాను, తిరుపతిలో ఉన్న మనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఛార్జర్స్ అన్నింటినీ కూడా రీస్టార్ట్ చేయమని చెప్పారు. అది కూడా నేను చేశాను, బట్ అయినా కూడా మనకైతే అది ఇష్యూస్ సాల్వ్ కాలేదు. సో నేను అప్పటికీ ఏం చేశానంటే ఫస్ట్ టైం పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి వైట్ కింద కూర్చున్నానంటే వైట్ పాయింట్ గబ్బులు వేసిపోద్ది. సో అప్పుడు నేను ఏం చేశానంటే మన దగ్గర టాటా దగ్గర వాళ్ళది ఒక పెట్రోల్ బంక్ లో నాకైతే భారత్ పెట్రోల్ బంక్ అనుకుంటా. సో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర నాకైతే దొరికిందనమాట గైస్. ఏం దొరికింది? ఛార్జర్. ఆ ఛార్జింగ్ పెడితే ఆటోమేటిక్ ఛార్జ్ని పెట్టేసి అప్పటికి స్కాన్ చేస్తుంటే అవ్వట్లేదు. నేను ఆటో ఛార్జ్ పెట్టేసి డబ్బులు ఆల్రెడీ కట్ పెట్టేస్తున్నాను అనమాట. అప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ఛార్జింగ్ అయితే ఎక్కేసింది. సో దానికి మనకైతే ఒక 500 రూపీస్ అయితే ఛార్జ్ అయింది, జస్ట్ ఫర్ 20% ఏమో నాకు తెలిసినంత వరకు. సో 1000 రూపీస్ అయితే మనకి లాస్ అయింది. అండ్ పర్ కిలో వాట్ అక్కడ పడింది 30 కిలో వాట్ ఛార్జర్కి నాకు 25 రూపీస్ పడింది. ఇక్కడ నాకు 120కి 19 రూపీస్ పడుతుంది. మీరే ఆలోచించుకోండి, టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 రూపీస్ పర్ కిలో వాట్ దగ్గర దాకా తగ్గుతుంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ గైస్. మీకు సీరియస్గా చెప్తున్నా, టైమ్ ఈజ్ మనీ. ఇక్కడ నాకు 120 కిలో వాట్స్, అక్కడ 30 కిలో వాట్స్. నాకు అక్కడ ఫుల్ ఛార్జ్ ఎక్కాలంటే ఆల్మోస్ట్ 2 hours 50 minutes పడుతుంది, అంటే 3 hours పడుతుంది అనుకుంటాం ఫుల్ ఛార్జ్ ఒక రకంగా. అండ్ ఇక్కడ నాకు ఎంతసేపు పడుతుంది తెలుసా? 25 minutes గైస్, 25 minutes. అదెక్కడ ఇదెక్కడ. సో ఇలాంటివన్నీ చూసుకోండి. అండ్ వైజాగ్కి కనుక మీరు ఎవరైనా ఈవీ తీసుకొని వస్తుంటే మాత్రం నేను ఈ లొకేషన్ని మీకైతే కింద చెప్తాను. నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది లొకేషన్, బట్ ఈ వీడియోలోనే మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చెప్తాను మా ఫ్రెండ్ దగ్గర లొకేషన్ చూసుకునేసి. అండ్ ఇక్కడ బస్సులు పెట్టుకొని ఉంటారనమాట బేసిక్గా. ఒక నిమిషం చూపిస్తా చూడండి మీకు. అయితే మొత్తం బస్సులు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ బస్సు మధ్యలో మనకైతే ఛార్జర్ అయితే ఉంది. లైక్ ఇదండి, అక్కడ ఛార్జింగ్ ఎక్కుతుంది వెహికల్ మంది. ఈవీ కనిపిస్తుంది కదా. సంబడి ఈస్ ప్లానింగ్ టు కమ్ టు వైజాగ్. దయచేసి దీన్ని మాత్రం మీ మేజర్ సోర్స్ గా పెట్టుకోండి. దీనివల్ల మీరు నన్ను చాలా ట్యాంక్ చేస్తారు. ఎందుకంటే నాకు 1 day వేస్ట్ అయింది ఈవీ ఛార్జర్ ఎత్తుక్కోవడానికి కోసమే అనమాట. అండ్ ఇక్కడ కూడా ఐ ఫేస్డ్ అన్ ఇష్యూ వేర్ ఫోన్ పే అండ్ గూగుల్ పే వేర్ నాట్ వర్కింగ్. నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఐ ట్రైడ్ అ బిట్ అండ్ దెన్ సక్సెస్ఫుల్గా నాకైతే అయ్యింది. సో ఒక నిజం చెప్పాలంటే ఈవీ అనేది ఇప్పట్లో గ్రో అవుతుంది. సో ఇంకా టైం పడుతుంది. ఈ టైం పట్టే ప్రాసెస్లో మనకి ఓర్పు అనేది ఉండాలన్నమాట. బట్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈవీ జోలికి పోకండి అయ్యా. ఎవరిదైనా రెంట్ కార్ అన్న తీసుకొని ఐస్ ఇంజన్కి పోండి, కానీ ఈవీలో పోకండి. బికాజ్ ఈవీలో చాలా ఓపిక ఉండాలి, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చూసేటట్టు ఉండాలి. మీ కనుక హడావిడిలో కనుక మరి ఉన్నారు, డబ్బులు సేవ్ చేద్దామని అనుకుంటే మాత్రం మర్చిపోండి గైస్. కావాలంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న పోండి, కానీ రెంట్కి తీసుకొని ఐస్ ఇంజన్లో పోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకే మనకైతే 88% అయితే ఎక్కేసింది అనమాట జస్ట్ 20 minutesలో. సో పర్లేదు, మనకు అక్కడ వరకు చాలు. బట్ ఇంకో చిన్న ప్రాబ్లం ఏమైతే వచ్చిందంటే మనకి రీఫండ్ అయితే పడలేదన్నమాట. ఒక 70 రూపీస్ అయితే రీఫండ్ పడలేదు ఫోన్పేలోకి. సో 70 రూపీస్ ఓకే, పర్లేదు, మనకేం అంత ప్రాబ్లం ఏం కాదు. బట్ అది ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని యాప్తో. నేనేమంటున్నా అంటే మనకైతే వచ్చి 70 రూపీస్ వచ్చేసి రీఫండ్ అనేది పడలేదన్నమాట. సో మేము వచ్చి 720 రూపీస్ ఎంతో కట్టామన్నమాట ముందుగానే. బట్ ఛార్జింగ్ ప్రకారంగా అది 680 సంథింగ్ ఎంతో తీసుకునింది. అది ఎంత తీసుకున్న తర్వాత విషయం మనకి ఆ యాప్లో అయితే చూపించింది అనమాట. 70 రూపీస్ ఏదో రీఫండ్ వేసామని చెప్పి. బట్ మనకైతే ఫోన్పేలోకి అయితే 70 రూపీస్ అయితే రాలేదు. సో అది పరిస్థితి అనమాట. సో మేము 707 రూపీస్ అయితే కట్టామన్నమాట. సో మనకు వచ్చేసి 70 రూపీస్ అనేది బ్యాక్ రాలేదు. బట్ దట్స్ ఫైన్. ఇలాంటి కొన్ని గిచెస్ నేను చెప్పాను కదా మీకు ముందే. ఈవీతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ముందుగానే తెలిసి పెట్టుకోండి. అండ్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అయితే ఇవన్నీ చాలా మనం అయితే మైండ్లో పెట్టుకోవాలి. బట్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా నాకు బెంగళూరుకి 250 kilometers వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ ట్రిప్పే నాకు చాలా వరుసగా జరిగిందని మీ అందరికీ తెలుసు. బట్ అయినా కూడా నేనైతే 1000 kilometers ఆల్మోస్ట్ ఎంత చూపిస్తా చూడండి మీకు ఇక్కడ. సో 930 kilometers అయితే వచ్చేసాను అనమాట ఇంటి దగ్గర నుంచి. బట్ నాకైతే ఎటువంటి ఇష్యూ కూడా రాలేదు, అండ్ రాకూడదు కూడా నేను అనుకుంటున్నాను. సో ఈవీ తీసుకోండి, బట్ స్టిల్ బీ కేర్ఫుల్. ఎప్పటికన్నా ఎనీ డే ఐస్ ఇంజన్ ఈజ్ బెటర్ అనే చెప్తాను. బట్ ఈవీస్లో కూడా మనకైతే నేను లిటరల్గా మాట్లాడతాను, నేను తిరుపతి నుంచి వైజాగ్కి రావడానికి మాత్రమే నాకు 2800 రూపీస్లో నేను వచ్చేసాను అనమాట. నా Z900కి నేను 22,000 రూపీస్ పెట్టినాను పెట్రోల్.
గుర్తుపెట్టుకుని 22,000 ఎక్కడ, 2,800 రూపీస్ ఎక్కడ. సో మీరు అర్థం చేసుకోండి, ఈవీ ఈజ్ రియలీ. అండ్ అది కూడా చూడండి, 5 మందికి మేము ఆల్మోస్ట్ నలుగురు వచ్చాం మేము. సో నలుగురికి మాకు వచ్చేసి 2,800 రూపీస్ అయింది. బస్ టికెట్ కూడా ఎంత ఉంటుంది ఒక పర్సన్కి చెప్పండి. సో ఈవీ గుడ్, బట్ స్టిల్ కుడ్ బి బెటర్. గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అయ్యి వస్తుంది అనమాట. మన బ్రో అయితే క్లోజ్ చేస్తున్నాడు షాప్ ని. నాకు ఇంకా తప్పికేసిందని బ్రో 2 నిమిషాలు నాకు ఏదో టీ అని చెప్తే లోకేష్ బ్రో మన కోసం అయితే జ్యూసులు చేస్తున్నాడు. ఆర్డర్ ఏమొద్దు బ్రో, నీకు ఇష్టం వచ్చిన జ్యూస్ నాకు చేసి మొక్కలు ఒకటి. చలో ఏం కావాలి చెప్పు. షేక్ కావాలా, లేకపోతే మస్తానీ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, జున్ను కావాలా, గన్ను కావాలా? నీకేం కావాలి? నీకురా 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 కార్తిక్. టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ దిస్ గై టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. అవంతా కాదు బ్రో, నాకు ఫేవరెట్ అది లేదంటున్నావు. బ్లూబెర్రీ బాగుంటది సార్. బ్లూబెర్రీ వేసి ఆడికి మాత్రం చీజ్ మ్యాగీ సరే వేసి చేస్తావా? మ్యాగీ చేయి భయ్యా, చచ్చిపోతున్నాడు. నాకు చేయి భయ్యా, ఆకలి వస్తుంది నాకు. ఈ రోజు వదిలే క్లోజ్. అసలు నీకోసం నాకు గుండెకే కోసేస్తాను. సరే కోయలేను, వదిలే. సరే గైస్, మన బ్రో మన కోసం అయితే జ్యూస్ క్రియేట్ చేశాడు. ఏం జ్యూస్ భయ్యా ఇది? మసాలా ఎగ్జాటిక్ మసాలా. బ్లూబెర్రీ అన్నావు, మళ్ళీ మసాలాకి వచ్చావు. బ్లూబెర్రీ లాస్ట్ టైం ట్రై చేస్తా కదా, ఎగ్జాటిక్ కూడా ట్రై చేయి. సరే ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. భయ్యా ఇప్పుడు బిల్ ఎంత అవుతుంది దీనికి? సరే ఎంత అయితే చెప్పదులే, ఎందుకంటే క్లోజింగ్ టైం నేను కట్టను. క్లోజింగ్ టైం నేను ఎందుకు కడతా? ఎవరు ఎందుకు కడతారు భయ్యా క్లోజింగ్ టైం? లేదు బిల్లు లేదు, గిల్లు లేదు. కాంప్లిమెంటరీ బ్రో క్లోజింగ్ టైం కి ఫ్రీ. అదే కాంప్లిమెంట్. జైస్ డబ్బులు ఎక్కడ కొట్టేద్దాం. వదిలే కట్టేద్దాం, ఫీల్ అవుతాడు. మన బ్రో షిఫ్ట్ అయిపోతాను ఇంటికి అయితే దొరికెళ్ళాం అనమాట. సారీ బ్రో ఫోన్ పడి. సో మన బ్రోని అయితే ఇంటికాడికి తీసుకెళ్లి మైకిల్ గీకిల్ అయితే తీసుకొచ్చేసాడు. మంచిగా స్నానం చేసి వచ్చాడు, ఎందుకంటే కంటెంట్ చేయాలంట మన కార్ తో. ఏ విధంగా కంటెంట్ చేస్తాడో మనకైతే తెలియదు, కానీ ఏం చేసినా గానీ జాంకాయని అయితే యాడ్ చేస్తాడు. క్రేజీగా ఉంటది ప్రతి ఒక్క కంటెంట్ మన అన్నది అయితే. మీ ఇంట్లో లాకేసి వచ్చేసినారు, నువ్వు బయటికి తలొప్పుతున్నావు ఏంట్రా? స్కూల్ వాళ్ళ నాన్న చెప్పులు వేసుకొచ్చేసాడు, లాగేసుకొచ్చేసి. సో గైస్ ఇప్పుడు మనం అయితే మ్యాగీ తింటున్నాం. మ్యాగీ ఇదే మన ఎగ్ మ్యాగీ. ఎనీ వర్డ్స్ బై యు ఆర్ నాట్ ఈటింగ్? వై? ఉపవాసం. టేస్ట్ ఎలా ఉందో చెప్పమా. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చెప్పు 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 చెప్పు. వేడిగా ఉందంటాడు చూడు. 2 points కట్ చేసి రే నటించేకరా నువ్వు. లాగేసి వచ్చేసి ఏ ఇప్పుడు నోటీస్ చేస్తున్నారా వాడు హుడీ వేసుకున్నావు నువ్వు? చలేస్తుందనా? వేసిన పల్సన్ టీ షర్ట్ మరి ఇంకా చలేదేటి. మన కార్ ని అయితే బీచ్ దగ్గరికి అయితే పెట్టేసాం అనమాట. బీచ్ దగ్గర పెట్టేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ డిక్కీ ఓపెన్ చేసుకునేసి మ్యాగీ తిన్నాం అనుకోండి, ఏమంటావు? చికెన్ మ్యాగీ, అటుపక్క చూస్తే బీచ్. సో ఇక్కడ కూర్చునేసి లైక్ డిక్కీలో కూర్చొని మ్యాగీ తింటారండి మన వాళ్ళు. భయ్యా ఏంటి దుప్పట్లేదా? అది ఇందాక మ్యాగీ తినమంటే తినకుండా ఇప్పుడు ఏమో చికెన్ మ్యాగీ తింటున్నాడు మా అన్న. ఎంతో స్పెషాలిటీ, బాడీ హెల్త్ అది ఇది అన్నాడు. బాగుంది బీచ్ వ్యూతో తింటున్నావా? సూపర్ ఉంది గైస్ వ్యూస్, ఒకసారి చూడండి. యాక్చువల్గా 4x4 అంటే భయం లేకుండా ఇట్లా ఎత్తుకొని పోతుండే, బట్ స్టిల్ ఏం చేద్దాం, మనది 4x2 అయిపోయింది. రిస్క్ చేయకూడదు. సో గైస్ ఫైనల్ గా సన్ రైజ్ ని కూడా అయితే చూసేసినాం. మన హ్యారియర్ వెనకాల సన్ రైజ్ అయింది. సో సూపర్ గా అయితే అనిపిస్తుంది మనకి. నీకు ఎవరైనా మంచి అక్కలు తెలుసా? మంచి అక్కలు నాకు సెట్ చేస్తాం. మీ అక్కనే చూసినక్కనే చేస్తావా? ఏంటి నా ఫోటో ఇయ్యాలా? ఎలా ఉంటది వీడికి? చూస్తుందా? బాధ్యత నీదే.
నువ్వు సెట్ చేస్తావు యూట్యూబ్ లో అట్టొద్దన్యా పనిగా పెడతాననియా నేను ఏదనయ్యా నిన్న మీ ట్యూషన్ అక్క కొట్టేస్తుందా నేను చూడరా వాళ్ళు ట్యూషన్ కొడతాదంటారా పాపమా నేను కొట్ట టీచర్ ప్లీజ్ అని అట్టొద్దన్యా మా టీచర్ అలాగే కొట్టరన్యా భలే మాట కొట్టరానియా ఏందనయ్యా నీకు భయం లేదరా కొడతాదని వీడియో పెడితే ఆ? దేనికిరా థ్యాంక్స్ రా ఏం కావాలా నీకేం కావాలి ఫుడ్ ఏం కావాలో తీసుకో నేనే ఉంటారా ఫిబ్రవరి నా బర్త్డే సరేరా వస్తా మళ్ళా నా బర్త్డే వస్తా ఫోటో తీసుకో ఈ కాదు మీ ట్యూషన్ అక్క కోసం వద్దు నువ్వు వేరే పెట్టాను నాకు ఒకటి ఇచ్చి అన్ని ట్యూషన్ లో ఇద్దరు అక్కలు ఉంటారని ట్యూషన్ లో నేను చూసాను సరే 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 నేను 3 days ఉంటాను ఇంకో 3 days ఫోన్ నీకే ఎత్తుకో నేను క్రికెట్ ఉన్నాను ఒరే దానికి యాపిల్ కేర్ లేదురా పడేస్తే ఏం చేయలేను నేను ఫోను వద్దురా బంగారం ఎవరికి నీకా పక్కన ఎందుకురా నీకు దో ఇదో ఫోటో చూసి ఇదో చూడు మీ ట్యూషన్ అక్కని నాకు సెట్ చేయా చేస్తావా నా ఇటు చూడు సెట్ చేయకపోతే లేకపోతే చేస్తా ట్రై చేస్తావు వెళ్ళన్నాడు కదా సేమ్ మా తమ్ముడు లాగా ఏయ్ ఏయ్ అది కాదు అన్న అంటే నా పాట పాడరా గట్టిగా పాడరా చిన్నోడి కోసం పాడు ఏ ఫోటోగ్రాఫర్ తీపా మా తమ్ముడు వెయిటింగ్ చూపించి మాత్రం చెప్పాలా మా అన్న ఉన్నాడు ఓకేనా నీకని సెట్ చేస్తాను నువ్వు పనిలో నిన్నరా హై బ్రో ఓ సరే అన్నా ఓకే కుక్క ఎక్కడ ఉంది ముట్టిసా నేను ముట్టిసా ఎవడు రాడు తీరా ఫోన్ సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. మేము నైట్ నుంచి ఇప్పుడు దాకా నిద్రపోకుండా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఆడ ఏడా తిరుగుతూనే ఉన్నాం అనమాట. అండ్ ప్రదీప్ అన్న వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే ఇంటికి వచ్చేసారు కాబట్టి మనమైతే బయట హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము గైస్. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. ఈరోజు ఈవినింగ్ మనమైతే బయటికి అయితే వెళ్ళబోతున్నాం. అది మొత్తాన్ని నేనైతే రికార్డ్ చేయబోతున్నాను. యూర్ గోనా హ్యావ్ ఎ క్రేజీ వ్లాగ్ టుమారో. చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే కొట్టి పెట్టుకోండి. రేపైతే మళ్ళీ కలుసుకుంటాం.